ఐక్యరాజ్యసమితి సాధారణ సభ 2015 సంవత్సరాన్ని ఏ సంవత్సరంగా ప్రకటించింది? అంతర్జాతీయ సముద్రాల సంవత్సరం, అంతర్జాతీయ నేలల సంవత్సరం, అంతర్జాతీయ కూరగాయల సంవత్సరం, అంతర్జాతీయ ఆహార సంవత్సరం. అంతర్జాతీయ నేలల సంవత్సరం. అంతర్జాతీయ నేలల సంవత్సరం 2015ని ప్రకటించింది. డిసెంబర్ 20, 2013న యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ యొక్క 68వ సెషన్ తర్వాత డిసెంబర్ 5ని ప్రపంచ నేల దినోత్సవంగా గుర్తిస్తున్నారు. అంతర్జాతీయ నేలల సంవత్సరం ఆహార భద్రత మరియు ఆవశ్యక పర్యావరణ వ్యవస్థ విధుల కోసం నేలల యొక్క ప్రాముఖ్యతపై అవగాహన పెంచడానికి ఒక వేదికగా ఉద్దేశించబడింది. ఐక్యరాజ్యసమితి ఆహార మరియు వ్యవసాయ సంస్థ IYS 2015ని అమలు చేయడానికి నామినేట్ చేయబడింది. దక్షిణాసియాలోని అత్యున్నత సాహిత్య పురస్కారాలలో ఒకటైన సాహిత్యానికి ప్రతిష్టాత్మకమైన DSC బహుమతిని కింది వారిలో ఎవరు గెలుచుకున్నారు? ఝుంపా లాహిరి, విజయ్ శేషాద్రి, అమితావ్ ఘోష్, అరవింద్ అడిగా. ఆప్షన్ ఏ ఝుంపా లాహిరి. భారతీయ అమెరికన్ రచయిత్రి ఝుంపా లాహిరి $50,000 DSC ప్రైజ్ ఫర్ లిటరేచర్ గెలుచుకున్నారు. ఇది దక్షిణాసియాలోని అత్యున్నత సాహిత్య పురస్కారాలలో ఒకటి. ఆమె ది లోలాండ్ అనే పుస్తకానికి బహుమతి లభించింది. ఆగ్నేసియాకు చైనా గేట్వేగా పరిగణించబడే యునాన్ ప్రావిన్స్ క్రింది దేశాలలో ఏ దేశంతో సరిహద్దును పంచుకోలేదు? మయన్మార్, లావోస్, వియత్నాం, జపాన్. ఆప్షన్ డి జపాన్. యునాన్ ఆగ్నేసియాకు చైనా యొక్క గేట్వే. మయన్మార్, లావోస్ మరియు వియత్నాంతో ఉమ్మడి సరిహద్దులను పంచుకుంటుంది. ఇటీవల సోషల్ నెట్వర్కింగ్ సైట్ని ఉపయోగించి ఖాతాదారులకు డబ్బును బదిలీ చేయడానికి అనుమతించే కింది బ్యాంకుల్లో ట్విట్టర్లో బ్యాంకింగ్ సేవను ప్రారంభించిన బ్యాంకు ఏది? యాక్సిస్ బ్యాంక్, ICICI బ్యాంక్, HDFC బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్. ఆప్షన్ బి ICICI బ్యాంక్. ICICI బ్యాంక్ భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు. ట్విట్టర్లో బ్యాంకింగ్ సేవను ప్రారంభించింది. ఇది వినియోగదారులను సోషల్ నెట్వర్కింగ్ ఉపయోగించి డబ్బును బదిలీ చేయడానికి అనుమతిస్తుంది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా అందించబడిన ఈ సదుపాయం కస్టమర్లు తమ ఖాతా బ్యాలెన్స్ను తనిఖీ చేయడానికి, చివరి 3 లావాదేవీలను వీక్షించడానికి మరియు సైట్లోని వారి ఖాతాలను ఉపయోగించి వారి ప్రీపెయిడ్ మొబైల్ ఫోన్లను రీఛార్జ్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. జాతీయ బాలికా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? జనవరి 22, జనవరి 23, జనవరి 24, జనవరి 25. ఆప్షన్ సి జనవరి 24. జాతీయ బాలికా దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి 24న జరుపుకుంటారు. సమాజంలో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న అన్ని అసమానతల గురించి ప్రజల్లో అవగాహన పెంచేందుకు దీన్ని జరుపుకుంటారు. మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ దీనిని 2008 నుండి జరుపుకుంటుంది. క్రింది వారిలో జాతీయ బిలియర్డ్స్ మరియు స్నూకర్ ఛాంపియన్షిప్లో మహిళల బిలియర్డ్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? అరున్సా సాంచిస్, మీనల్ థాకూర్, చిత్రా మగిమరాజ్, విద్యా పిల్లై. ఆప్షన్ ఏ అరున్సా సాంచిస్. అరున్సా సాంచిస్ బిలియర్డ్స్ మహిళల టైటిల్ను గెలుచుకుంది. కోల్కతాలోని బెంగాల్ రోయింగ్ క్లబ్లో జరిగిన జాతీయ బిలియర్డ్స్ మరియు స్నూకర్ ఛాంపియన్షిప్లో ఆమె రాష్ట్రమేట్ మీనల్ థాకూర్ను ఓడించింది. క్రింది దేశాలలో రారా సరస్సు అతిపెద్ద సరస్సు ఏది? చైనా, భూటాన్, నేపాల్, మయన్మార్. ఆప్షన్ సి నేపాల్. రారా సరస్సు నేపాల్ యొక్క అతిపెద్ద సరస్సు.
ఇది నేపాల్లోని కర్నాలి మండలంలో ముగు జిల్లాలో